ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. Alright YouTube viewers, meekosam exclusive ga o special celebrity to o special skit. So go check it out only on YouTube. Aki chappa esestanu lotti pattuku dirigistanu theda vaste kummestanu police dene ra kastalaina kannilaina niyalagale unde vaadu needani tavache vaadu police ode ra. ఏంటి గంగిరెద్దు ఎగురునట్టు ఎగురుతున్నావు? ఏదో కాస్త ఊపి తెద్దామని సార్. నువ్వు ఎంత ఊపినా వాళ్ళు మాత్రం ఊగరు. సార్ మన స్టేషన్ లో రైటర్ ఉండాలి కదా సార్. ఏం సార్ కనబడతలేదు? నేనే తీసేసా. ఎందుకు సార్? రైటర్ అన్నాడు నా మీద మంచి పాట రాయమంటే రాయలేదు, అందుకే తీసేసా. స్టేషన్ లో రైటర్ అంటే పాట రాయడు సార్. అట్లీస్ట్ ఒక పంచ్ డైలాగ్ అన్నా రాయాలి కదా సార్. వాళ్ళు రాసేది కేసులు సార్. నాకు డౌట్ సార్. ఏంటది? మీరు ఒక కేసు నమోదు చేయరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, అసలు ఏ పని చేయరు, ఎందుకు సార్? చూడు తేజ, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటారు. అది చేసినప్పుడు నేనెందుకని మానేసా. అవును సార్, పదండి సార్ వెళ్దాం. ఎక్కడికి అంటే స్కిట్ కూడా తన పని తను చేసుకుపోతుంది సార్, మనం ఎందుకు సార్? సార్ సార్ నాకు డౌట్ సార్. మన స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ అందరినీ గణేష్ నిమజ్జనం డ్యూటీకి పంపించారు, మరి నన్ను ఎందుకు పంపించలేదు? నిన్ను పంపిస్తే విగ్రహంతో పాటు కూడా చేసేస్తారని. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నీకు డ్యూటీ అవసరమా? ఏ బయట వైరస్ ఉందనా సార్? లేదు, లోపల పిల్లలకి ఏమన్నా అవుతుందేమో అని. అయినా మీరు స్టేషన్కి వచ్చే 10 నిమిషాల ముందే నాకు తెలుస్తుంది తెలుసా? ఎలా సార్? మీకంటే ముందు మీ పొట్ట వస్తుంది కదా. ఇంకా ఆపి రైడ్కి వెళ్దాం, పదండి సార్. పదా వెళ్దాం. నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ. ప్రసాద్, అరే నోకా, నేను ఇప్పుడు ఎస్ఐ రా. నోకా దొంగలు పట్టుకుంటున్నాను రా. నువ్వు దొంగలు పట్టుకుని నమ్మను నోకా. ఒరే ఇన్నిసార్లు నోకా నోకా అనగా నాకు ఏదో అనిపిస్తుంది. నోకరాజు అనొచ్చు కదా. చిన్నప్పుడు కూడా అంతే, స్కూల్లో ఎర్రి నోకరాజు అనేవాడివి. భారతం చూడరా, ఎరు నోకా. ఏమంటా? ఎరు నోకా. సార్ ఈ పేరే బాగుంది సార్ మీకు. అరే నోకా, నీకు తెలుసు కదా, చిన్నప్పుడు నాకు ఆశ పోలీస్ స్టేషన్ లో రోజు గడపాలని. పోలీస్ స్టేషన్ లో పడుకుంటావా? అవునరా. దాందే ఉందిరా, స్టేషన్ నాదైతేను. గవర్నమెంట్ అన్నారు. గవర్నమెంట్ దేరా, కాకపోతే నేను డ్యూటీ చేస్తున్నాను. ఏమి లేకుండా స్టేషన్ లో పెడితే కేసు అయితే జాగ్రత్త చూసుకోండి సార్. ఆడికి లేని బాధ నీకెందుకు నోకా? నా పేరు నోకా కాదండి, ప్రస్తుతానికి అయితే నీకేది. పద మన స్టేషన్కి వెళ్దాం. అవునా? ఇదేంటిది, కిటికీయా? కాదురా, సెల్ అది. రింగ్ అవుతా? అవదు, సైలెంట్ లో పెట్టాం. ఏంటో అలా అంటున్నావు? ఎలా ట్రీట్ చేస్తాను అలా ట్రీట్ చేయాలి నన్ను. లోపలికి వెళ్ళి పడుకో. ఓకే సార్, మన పై ఆఫీసర్ రైడింగ్ వస్తున్నారంట సార్. అవునా? మేడం, మీరు ఈ సాంగ్ కి ఎంట్రీ ఇవ్వడం వల్ల రెండిట్లకు ఉన్న వాల్యూ పోయింది తెలుసా? ఏంటివి? బెల్లానికి శ్రీదేవికి ఉన్న వాల్యూ మొత్తం పోయింది. నేను మీ పై అధికారి బెల్లం శ్రీదేవి. మరి పై అధికారి అంటే పైన ఉండాలి, కింద ఉందంటారు. నోరు మూసుకోరా నూకా. ఇంతకీ వాడెవడు? మేడం వాడి గురించి వదిలేండి కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను కొన్ని స్టేషన్స్ కి వెళ్ళి అక్కడ చెక్ చేస్తున్నా. ఏదైనా కేసులు పెండింగ్ ఉంటే వెంటనే సస్పెండ్ చేస్తున్నా. మన స్టేషన్ లో అన్ని ఓకేనా? ఓకే మేడం. అది చెప్పాల్సింది నువ్వు కాదు, నేను. మరి చెప్పండి మేడం. నేను నోటితో కాదు, చూసి చెప్తా. ఓకే మేడం, ఒక్క నిమిషం. ఒరే నోకా, నేను వెళ్తాను రా. ఆవిడ కేసీ గీసి అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోతావురా? ఆవిడకి ఖైదీ అని చెప్పేసాడు. ఒక గంట అయినా సరే ఖైదీలను వ్యాక్ చేయరా. సర్లేరా. ఓకే. అక్కడ ఏంటి డిస్కషన్స్? ఏమీ లేదు మేడం, వాడు వెళ్ళిపోతానంటే మేడం నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పాను. మన స్టేషన్ లో పెండింగ్ ఫైల్స్ ఏంటి? మొత్తం 18 కేసులు ఉన్నాయి మేడం. 18 కేసులా? చేసింది ఎవరు? మొత్తం చేసింది వాడే మేడం. నేనా? నువ్వే. నేనేం చేయలేదండి. ఇంతకి తన ఫైల్స్ తీసుకురండి. నా ఫైల్స్ డాక్టర్ తప్ప ఎవరు చూపించాను నేను. కేసులు మేడం. సులభ్ కాంప్లెక్స్ లో గల్లా పెట్టి దొంగతనం చేయడమా? దాంట్లో ఇచ్చేదో 2 రూపాయలు, దాంట్లో సగం మంది సగం మంది ఎగదొప్పుతారు. దాంట్లో ఏంటో చీప్ గా. నోరు ముయిరా, టైమింగ్ లేని కుక్క. సరే టైమింగ్ ఉన్న కుక్క నువ్వు చెప్పు. చిన్న పిల్లలు డైపర్లు దొంగతనం చేయడమా? అవి నేనేం చేసుకుంటాను మేడం. నోరు ముయిరా, పంచుల్ని చంపే కుక్క. అమ్మో, పంచులు బతికిచ్చే కుక్క నువ్వురా ముందుకి. 2 దొంగతనాలు, 3 హత్యలు, 4 నేరాలు. ఇదంతా కాదు, వెంటనే సైన్ చేయించుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. ఓకే మేడం, నేను చూసుకుంటా. తప్పుకో ఏనుగు.
నువ్వు సంతకం పెట్టాలి ఇప్పుడు. నేను పెట్టను. కనీసం వేలు ముద్ర అన్న ఎద్దు కానీ రారా. నేను రాను. సంతకం పెట్టు. నేను పెట్టను. సంతకం పెట్టడానికి నేను పెట్టను. ఎందుకంటే నాకు చదువు రాదు. ఏలుముద్ర. ఏలుముద్ర వేయండి. సరే కానీ నువ్వు ఎందుకు నేరాలు చేసావు నిజం ఒప్పుకో. నేను ఏ నాలో చేయలేదు మేడం. నువ్వు ఇలా కాదురా. అమ్మా అయ్యో అబ్బో కాపాడండి. ఏది కావాలంటే తీసుకోండి క్లోజ్ లో. ఏది కావాలో అది వేసుకోవాలా నీ సంగతి నేను చెప్తా. కొట్టడం ఆపేసి చాలాసేపు అయింది. అయినా వాడిని కొడుతున్న నువ్వు రియాక్షన్స్ ఇస్తున్నావేంటి? దెబ్బ ఎవరికైనా దెబ్బే కదా మేడం. హలో వాడికి ప్రమోషన్ ఇచ్చేయండి. ఎవరికి మేడం? నిన్న ఒకరిని కొట్టడం రాకపోతే ఒక కానిస్టేబుల్ హెల్ప్ చేశాడు అంతే. వెంటనే వాడికి ఎస్ఐ పొజిషన్ ఇచ్చా. మేడం ఇప్పుడు చూసుకోండి మేడం. ఇప్పటికైనా నిజం ఒప్పుకుంటావా? నేను ఏ తప్పు చేయలేదు మేడం. నువ్వు ఇలా కాదురా ఎస్ఐ. అక్కడున్న వేడి నీళ్ళు తీసుకురా. అరే వేడి నీళ్ళు అంటే చాలా కాల్తాయి కదా. ఎదవారక్షణ చేయకు. మేడం గారు ఏడు నీళ్ళు అన్నారు కానీ నేను చల్లి నీళ్ళు తెచ్చాను. అర్థమవుతుందా? మేడం ఇప్పుడు చూడండి పెట్టు కాళ్ళు. క్యూట్ ఎక్స్ప్రెషన్స్. చాలా క్యూట్ గా ఇస్తున్నా ఎక్స్ప్రెషన్. ఇదేంటి వాటర్ చల్లగున్నాయి. ఏంటి వేడి నీళ్ళు పెట్టమంటే చన్నీళ్ళు ఎందుకు పెట్టారు? నువ్వు తీసుకురా అయ్యా వేడి నీళ్ళు తీసుకురా. ఇది కరెక్ట్ ఎక్స్ప్రెషన్. అయినా కానీ ఇప్పటికే నిజం ఒప్పుకోవయ్యా. నేను ఏ తప్పు చేయలేదు మేడం. ఇలా కాదు ఎస్ఐ కారం తీసుకురా. కారం అంటే ఏదో కుంకుమ తెస్తాడు. కళ్ళలో కొట్టేసుకుందాం. ఆడకన్నా ముందు మనమే. నువ్వు కొట్టినంటా నేనే కొట్టుకుంటా. ముందుకే నిజంగా కారం తెచ్చావుట్రా? మరి లేకపోతే ఆవిడ కింద దొరికేసామని సరే ఒరిజినల్ కారం తెచ్చాను. నీకు ఎందుకంత ఆత్రం? చెప్పొచ్చు కదరా. ఎవరికి ఎక్కడ ఆగుతున్నావురా? మేడం ఒక కరుడు కట్టిన తీవ్రవాది మన స్టేషన్ వస్తున్నాడు మేడం. తీసుకురండి తన్ని. నువ్వేంట్రా యూట్యూబ్ స్కిట్ అక్కడ కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంతసేపు లాగ్ చేస్తే అలాంటి వెళ్తారా? ఎవరి వాయిస్ చేస్తాను? నాదే. సాయి కుమార్ వాయిస్. సంతలో పంది వాయిస్ లేకుంది. ఇంతకీ నీ వెయిట్ ఎంతరా? 100 kgs. ఆ చైన్లు తీసేస్తే 20 kgs. ఇంతకి తన లోపల తీసుకెళ్తారా మీ డిస్కషన్స్ అయిపోతే? అంటే వీడిని లోపల పెట్టేసి ముందు వాడి పని చూద్దామంట అంతేనా? ఒరే ఆగు నువ్వు ఆ సెల్లోకి పో ముందు. సార్ దాని తాళం ఎక్కడ ఉందో కనబడతలేదు సార్. అవసరం లేదు. ఇంత జరిగిన తర్వాత నిజం చెప్పరా లేకపోతే కరెంట్ షాక్ ఇస్తా. కరెంట్ షాక్ వద్దు మేడం. నాకు ఏ తప్పు తెలియదు మేడం. ఇట్రండి మేడం. ఇప్పుడు మీరు కరెంట్ షాక్ ఇచ్చారనుకో ఆడు చచ్చిపోతాడు. ఈ ముఠాలో ఇటు ఒక్కడే కాదు మేడం ఇంకా 10 మంది ఉన్నారు. 10 మందిని పట్టుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇన్ని బయటకు వదిలేద్దాం. వీడు ఎక్కడికి వెళ్తాడు? ఆ 10 మంది దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మీరు ఆ 10 మందిని ఎలక్కెళ్ళి ఇలా పట్టుకుందరు. కానీ తెల్లారి న్యూస్ పేపర్ లో చీకట్లో 10 మంది మగాళ్ళని వెనక నుంచి పట్టుకున్న బెల్లం శ్రీదేవి. అదే మేడం 10 మంది ఖైదీలు పట్టుకున్న బెల్లం శ్రీదేవి. ఇదే మంచి అవకాశం. నువ్వు వెళ్ళిపో ముందు. ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ముందు మీరు కుడికాలు పెట్టాలి మేడం. అబ్బాబ్బాబ్బా చేతుకున్న నెయిల్ పాలిష్ ఏముంది మేడం? బాగుంది కదా. మా అక్క ఏంటి అసలు బాగాలేదంటుంది. వాడు 25 రూపాయలు ఒకటి ఇస్తాను. నేను కష్టపడి బేరమాడి 100కి 3 అడిగా. బాగా అడిగారు మేడం. ఇంతకు వాడేడి ఏంటి కామని దొంగ పారిపోయాడు మేడం. ఎలా మరి ఇప్పుడు పై ఆఫీసులకు తెలిస్తే మీ జాబ్ పోతుంది, పరువు పోతుంది. అమ్మో ఏం చేద్దాం? ఎఫ్ఐఆర్ చింపేద్దాం. మేడం మేడం నేను చించుతాను మేడం. ఎందుకు? అంటే స్కిట్ స్టార్టింగ్ నుండి ఏం చించలేదంటారు కనీసం ఇదేం చించుదామని. ఇది నేనే చించుతా. ఒరే ప్రసాద్ ఏమి తుక్కుంటున్నావురా? బస్ పాస్ పడిపోయిందిరా కనపట్లేదు. ఇప్పుడు నేను కాదు కదా నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ఎర్ర నోక. ఇప్పుడు నేను కాదు నువ్వేరా ఎర్రి నోక. స్టేషన్ పద. మేడం వాడిని పట్టుకున్నారు కదా కాసేపు రెస్ట్ తీసుకుందామా? రోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది. మనో గారు వెరీ గుడ్ కాన్సెప్ట్. చాలా బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్. థాంక్యూ. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.